సో ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, మాగంటి సునీత ఏదో సెంటిమెంట్ రాజకీయం తీసుకొస్తూ ఉంది. వాళ్ళ బిడ్డలతో కూడా నవీన్ యాదవ్ మా మీద కేసులు ఇప్పుడు ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టేది ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వానికి సంబంధం ఉండదు. మీరు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే కేసు పెడతారు. మీరు ఎలక్షన్ కోడ్ను మీకు తెలియదు, ఎందుకంటే మీకు రాజకీయం తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొడుకు ఎవరైనా హిమాంశుకు దగ్గర, ఎవరు మాగంటి గోపీనాథ్ కొడుకు హిమాంశుకు దగ్గర, ఎక్కడ కనబడుతున్నాడా? ఎందుకు బిడ్డలు ఎందుకు రాజకీయాలు దింపుతారు అంటే సెంటిమెంట్ తీసుకురాస్తున్నాం. మరి కొడుకు వచ్చేసి ఎందుకో ప్రచారం ఎందుకు చేయట్లేదు, కొడుకు వచ్చేసి మరి ఎందుకో ఈ సెంటిమెంట్ రాజకీయం మా నాన్నను ఇబ్బంది పెట్టరు, మా నాన్న ఓటు బ్యాంక్ మా అమ్మకి వేయండి మేము చూసుకుంటామని ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కొడుకును ఎందుకు తెరపై తీసుకొస్తలేరు? గమనించండి, బిడ్డలు ఇద్దరు తీసుకొచ్చేసి సెంటిమెంట్ రగులుస్తూ ఉన్నారు. మా మీద కేసులు పెడతా ఉన్నారు, మా మీద అది పెడతా ఉన్నారు, ఇది పెడతామని చెప్పేసి సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మరి అదే కొడుకు వచ్చి చెప్పచ్చు కదా, మా అమ్మను ఇబ్బంది పెట్టకండి, మా మీద కేసులు పెట్టకండి, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అంటే కొడుకు చెప్తే అది సెంటిమెంట్ కిందకి మారదు, కానీ మాగంటి సునీతనో లేకపోతే ఇద్దరు బిడ్డలు చెప్తే సెంటిమెంట్ వస్తుంది అనే ధోరణితోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ముఖ్యంగా ఈ చిల్లర సానుభూతి రాజకీయం చేస్తున్నాడు. ఇది చిల్లర సానుభూతి రాజకీయం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజార్చొచ్చు అనేది ప్లాన్ చేస్తున్నట్టే కనబడతా ఉంది. నేను ఒకటే అడుగుతాను, జూబ్లీస్ ప్రజలారా, ఒక్కసారి కేటీఆర్ను గల్లా బట్టి అడగండి. అరే నీ చెల్లెను రోడ్డు పాలు చేసినావు కదా, మరి వీళ్ళపైన ఈ ఇంత దిగజారు రాజకీయం చేయడం అవసరమా? సొంత చెల్లెనే చక్కగా చూసుకోలేనివి వీళ్ళని ఏమైనా చేస్తావా? వీళ్ళని చక్కగా చూస్తావా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావా? ఒకసారి గల్లా బట్టి అడగాలి జూబ్లీస్ ప్రజలు, తెలుస్తుంది అప్పుడు వీకి.